హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఒక ½ కిలో ఉంటుంది ఫ్రెండ్స్. లెగ్ పీసులు కూడా కొట్టించుకొచ్చారు. బాయిలర్ మాంసం అండి ఇది. దీన్ని అయితే నేను చాలా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. స్కిన్ తోటి కొట్టించుకొచ్చారు. స్కిన్ తోటి బాగుంటుందండి ఇది ఫ్రై. అయితే నేను వీటికి ఘాట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నీట్గా మనం పెట్టిన మసాలా అంతా కూడా దీనికి మంచిగా లోపలికి వెళ్తుందని నేను ఘాట్లు పెట్టుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దామండి. ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక ½ స్పూన్ వేస్తున్నానండి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఏం కాదు కానీ కొంచెం ఎక్కువనే పడుతుందండి కారం. మనం టేస్ట్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని. దీంట్లో కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, ఒక లెమన్ చిన్నది వేస్తున్నానండి, మరి ఎక్కువ కాకుండా. దీంట్లో నేను జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, గసగసాలు. నేను గసగసాల పేస్ట్ కూడా ఎందుకు వేస్తున్నానంటే మనకి గ్రేవీ బాగుంటుందండి. రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను వేస్తున్నానండి. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా మనం వేసుకున్న ఈ మసాలాలు, కారాలు, ధనియా పౌడర్, చికెన్ మసాలా అన్నీ కూడా మనకి నీట్గా కలిసేలాగా కలుపుకుందామండి. మొత్తం చికెన్కి అంతా కూడా మనకి బాగా పడితే మనకి ఫ్రై పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఈ జాయింట్లకు కూడా నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాను కాబట్టి మనం మొత్తం కూడా ఇలా నీట్గా కలుపుకుందామండి. ఓకే అండి, నేనైతే మొత్తం మసాలా అంతా కూడా చికెన్కి కలిపేసుకున్నానండి. మనం దీన్ని ఒక 20 మినిట్స్ లేదంటే ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట అయినా, నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. మనకి మంచిగా ఈ ఇంగ్రీడియంట్స్ మనం వేసినవన్నీ కూడా చికెన్కి బాగా కలుస్తుంది. ఒక ½ అవర్ తర్వాత మనం దీన్ని కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం అన్నీ కలిపేసాం కాబట్టి మనం ఇంక దీంట్లో ఏం వేయాల్సిన అవసరం ఉండదండి. చికెన్ ఫ్రై ప్రాసెస్ చూద్దామండి. నేను దీంట్లో ఆయిల్ వేసుకున్నాను సరిపడగా. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసానండి, కొంచెం ఎక్కువనే వేసానండి. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి, దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేద్దాము. ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది. చికెన్ ఫ్రైలోకి టేస్ట్ కూడా బాగుంటుందండి. మనకి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే ఫ్రై బాగుంటుందండి. నేను ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాను కదండి, కొంచెం వేస్తున్నాను సాల్ట్. ఎందుకంటే మనకి ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గుతాయని. నేను చికెన్లో పసుపు వేయలేదు కదండి, ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. ఇలా ఫ్రై అవ్వాలండి. మనకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నామండి. మనకి ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవుతుంది, అందుకే ముందే వేస్తున్నానండి కొంచెం నేను. ఓకే అండి, ఉల్లిపాయలు అయితే మనకి కొంచెం ఫ్రై అయిన ఇలా సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, చికెన్ ఆల్రెడీ ఇందాక కదా, అది మనం దీంట్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి టేస్ట్ ఉండదండి, మాడిపోతుంది. మొత్తం చికెన్ అంతా వేసేసుకుందాం. చికెన్ అంతా వేసేసాం కదండి. మనకి కారం, ఉప్పు సరిపోకపోతే మనం చూసుకుని వేసుకోవడమేనండి. నాకైతే కరెక్ట్గా సరిపోతాయండి, ఎందుకంటే ఎక్కువ కారం మా పిల్లలు తినరు కాబట్టి నేను కొంచెం అన్నీ సరిపడగానే ఆల్రెడీ మిక్స్ చేస్తానండి. ఇది మనకి కుక్ అవుతుందండి. మనం దీంట్లో ఉన్న వాటర్ శాతం అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. మనం మూత పెట్టేసుకుందామండి ఇలా ఉంచుకొని. చూసారండి, మనకి చికెన్ చెప్పాను కదా, వాటర్ మనకి వేసుకున్న తర్వాత కొంచెం పైకి వచ్చేస్తుంది అని. మనకి ఇంకా కుక్ అవ్వాలండి. చికెన్ ఫ్రై అన్నాను కాబట్టి ఇది బాగా ఇంకిపోవాలండి. మనం మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండకపోతే అడిగట్టేస్తుంది ఫ్రెండ్స్. అందుకని మధ్య మధ్యలో మనం బాగా కలుపుకొని ఇదంతా కూడా డ్రై అయిపోయి మొత్తం నూనె అంతా పైకి వచ్చేయాలండి. అప్పుడే మనకి
సూపర్ ఉంటుందండి చికెన్ ఫ్రై. నేను ఇందులో ఉల్లిపాయ తర్వాత మసాలా వేసాను కదండి గ్రేవీ, దానివల్ల మనకి ఇది రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ మధ్య మధ్యలో అయితే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారండి మనకి నూనె కూడా పైకి వచ్చేసింది, అంటే అయిపోయిందండి. ఇంకెలా సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి చక్కగా పిల్లలు రైస్లో కలుపుకోవడానికి, మనమైనా సరే చపాతీలోకి చాలా బాగుంటుందండి. మనం ఆల్రెడీ కొత్తిమీర అయితే ముందు వేసేసుకున్నాం కాబట్టి లాస్ట్లో కొంచెం వేసుకొని దింపేసుకుందామండి. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇలా సరిపోతుందండి, ఇంకా కుక్ అయిపోయింది బాగా. ఓకే అండి, ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. చూసారా ఫ్రెండ్స్, చక్కగా కుక్ అయ్యింది ఫ్రై. దీంట్లోకి పప్పుచారు కానీ టమాటా రసం కానీ ఏదైనా బాగుంటుందండి. మనం దీన్ని చక్కగా రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి కూడా తినేటట్టు మనం చికెన్ ఫ్రైని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారండి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఓకే అండి, చికెన్ ఫ్రై నా స్టైల్లో నేను ఇలా చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.